సో హే గైస్, మీరు ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసిండైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్ ఏంటంటే ఫస్ట్ టైం నేను వీడియోని తెలుగులో చేస్తున్నాను. ఛీ, అమ్మ చెప్తే విన్నారా ఆయన. అయితే ఇక్కడ ఏంటంటే వీడియో చేయడం గల కావాల్సిన ఏంటంటే ఇక్కడ నుంచి ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఎవ్రీ మంత్ ఒక 700-800 రూపీస్ 1000 అదే ఎంత దొరుకుతుందో అంత పనికిరాని వాటి మీద ఇన్వెస్ట్ చేసే బదులు, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంటర్టైన్మెంట్ గారు కానీ బయట ఎక్కడైనా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఏమైనా కొంటుంటాం కదా. నేను ఒక 2 ఇయర్స్ దాకా ఏంటి ప్లాన్ చేసుకున్నానంటే బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ వేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ నేను ఏంటంటే CoinDesk అనేది చూస్ చేసుకున్నాను. ఎందుకంటే వ్యాలెట్స్లో అక్కడిక్కడ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే అక్కడ INRకి సో USDT కన్వర్ట్కి రిస్క్ అవ్వడం వల్ల నేనేంటంటే CoinDesk అయితే చూస్ చేసుకున్నాను. సో ఈరోజు నేను కొన్నాను అనమాట. ఒక 400 రూపీస్ వాల్యూ గల BTC అయితే కొన్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే ప్రతిసారి నేను 2019 నుంచి బిట్ కాయిన్ ఇన్వెస్ట్ చేసిన ఈరోజు నా దగ్గర మినిమమ్ 20 lakhs వాల్యూ ఆఫ్ రూపీస్ బిట్ కాయిన్ ఉంటుంది అనమాట. బట్ నేను చేయలేదు ఎందుకంటే మీమ్స్లో దీంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎవ్రీథింగ్ వెంట్ డిజాస్టర్ అనమాట. ప్లస్ అందులో నేను కొన్ని అప్పులు కూడా తీసుకున్నాను. సో మీకు తెలుసు మార్కెట్ 2009 ఉన్న వాళ్ళకి మీకు తెలిసి ఉంటుంది అసలు మార్కెట్ అనేది ఎట్లా పంపింది, భయంకరంగా పంపింది అనమాట. ఇప్పుడైతే అలాంటి రిటర్న్స్ అయితే రావు, ఓన్లీ సర్వైవ్ ప్రాజెక్ట్స్ మాత్రం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఒక సెనేరియో వస్తుంటుంది అనమాట. ఏఏ అని చెప్పి, DeFi అని చెప్పి, తర్వాత మీమ్ సీజన్ అని చెప్పి ఇలా వస్తుంటాయి. మనం ఏంటంటే బీయింగ్ ఏ స్మాల్ ఇన్వెస్టర్స్ మనం దీంట్లో ఈ హైప్లో మనము దీంట్లో ఇన్వాల్వ్ కాలేమన్నమాట. అందుకే నేనేం ప్లాన్ వేసుకున్నానంటే బీటీసీని కొద్ది బై చేసే ప్లాన్లో అనమాట. నేను రీసెంట్గా మీకు చూపిస్తాను ఒక వీడియో. నాకు రీసెంట్గా మైకెల్ సెలర్ ఏం చెప్పాడంటే బిట్ కాయిన్ ఈజ్ గోయింగ్ టు బి $7 million అనమాట. ఇమాజిన్ $7 million అంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. మనకు 7 million అంటే 1 million అంటేనే మనకు 10 lakhs, 1 lakh $1 అంటే ఇమాజిన్ అసలు 7 million అంటే ఇమాజిన్ మన 60,000 రూపీస్ కూడా మనకి దాదాపు 20 lakhs కావచ్చు, 10 lakhs అవ్వచ్చు, 5 lakhs అవ్వచ్చు అనమాట. కాబట్టి మీరు ఒక రిస్క్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే పోతే పోండ్రా ఒక 1000 రూపాయలు, 2000, 3000 అనుకుంటే ఒక 500 అనుకున్నా సరే మీ దగ్గర ఎప్పుడు దొరికితే అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోండి బిట్ కాయిన్లో. నాకు అనిపించింది నేను ఎన్ని సంవత్సరాల నుండి ఏం సంపాదించాను అంటే ఏం సంపాదించలేదు. కాబట్టి నేను ఫిక్స్ అయిన ఏంటంటే బీటీసీని ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ దొరికినప్పుడల్లా కొద్ది ఇన్వెస్ట్ చేసుకుంటూ పోదామని ప్లాన్ వేసుకున్నాను అనమాట. ఈ కొన్ని తగ్గించుకొని నా ఫ్యూచర్ కొరకు నేను ఇన్వెస్ట్ చేయదలుచుకున్నాను అనమాట. కాబట్టి ఇక్కడ నేను పోర్ట్ఫోలియో చూపిస్తాను మీకు. సో ఈరోజు నేను 445 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్టెడ్ 449. సో బీటీసీ అనేది తగ్గిందనమాట. కాబట్టి గాయస్ నేను చెప్పేది ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ ఫైనాన్షియల్ అనుకుంటే నన్ను ఫాలో కండి, నా ఛానల్ ఫాలో కండి. నేను ఎవ్రీ మంత్ పోస్ట్ చేస్తుంటాను. నాకు బీటీసీ నేను 3 lakhs అప్పటి నుంచి చూశాను అనమాట కరోనా టైంలో. తర్వాత 14 lakhs కూడా చూశాను. బీటీసీ 55 lakhs నుంచి 14 lakhs కూడా వచ్చింది. 14 lakhs నుంచి డైరెక్ట్ ₹1,00,00,000 పోయింది. సో ఎక్కడ కూడా నేను కనీసం ఒక్కొక్క 10,000, 15,000 రూపీస్ పెట్టుకుంటూ వచ్చినా కూడా ఈరోజు నా పోర్ట్ఫోలియో అనేది భయంకరంగా ఉండేది. బట్ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే అనమాట. సో నా దగ్గర ఏంటంటే మనం చూస్తే మనం CoinDeskలో డిపాజిట్ చేయాలనుకుంటే మనకు మినిమం 500 రూపీస్ ఏమి ఉంటుంది అనమాట. ఇన్వెస్టెడ్ ఓవర్వ్యూ. సో యాడ్ INR పెడితే సో మనకు మినిమం 1000 రూపీస్ ఉందన్నమాట. 1000 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 100 రూపీస్ కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీ దగ్గర ఎక్కడ ప్రైస్ ఎక్కడ తగ్గకండి అనమాట. ఎస్పెషల్లీ క్రిప్టో గురించి తెలియని వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోండి. నేనైతే స్టార్ట్ చేశాను గైస్. మీరు చూడండి నా కాయిన్స్ ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి 400 రూపీస్ అనమాట. నేను ఇన్వెస్టెడ్ 460 రూపీస్. సో నాది బీటీసీ వాల్యూ అనమాట. ఇది 0.00. నా టార్గెట్ ఏంటంటే 4 zeros ఉన్నాయి కదా, 4 zeros నుంచి 0.01 అంటే దాదాపు 60,000 అదే బీటీసీ అనేది పెరుగుకుంటూ పోతుంటుంది అనమాట. కాబట్టి నేను ప్లాన్ వేసుకున్నాను గైస్. మీరు కూడా ప్లాన్ వేసుకొని ఇన్వెస్ట్ చేయండి. కొద్ది అమౌంట్ అనుకుంటా మంచి రిటర్న్స్ అయితే మీకు వస్తాయి అనుకుంటున్నాను. సో ఇంతటితో నా వీడియో అయితే నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ గైస్.